హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ యాప్స్ సంబంధించి షిఫ్ట్ 1 అనాలిసిస్ ఎలా ఉంది ఈరోజు. సో మ్యాథ్స్ ఏ విధంగా అడిగాడు, అండ్ ఫిజిక్స్ ఏ విధంగా అడిగాడు, అండ్ కెమిస్ట్రీ ఏ విధంగా అడిగాడు, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయగలిగారు, క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఎలా చేయాలి, సో ఎన్ని మార్క్స్ రావచ్చు, టాప్ మార్క్స్ ఎన్ని రావచ్చు, యావరేజ్ మార్క్స్ ఎన్ని రావచ్చు, సో ఈ పేపర్ అనేది ఇంకా ఇలానే హార్డ్ ఉంటుందా, ఇలా ఈజీ ఉంటుందా, అన్ని విషయాలు మాట్లాడదాం స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు అనాలిసిస్ కావాలి అంటే కాలేజ్ దోస్త్ వాళ్ళది మీకు చూపిస్తాను చూడండి ఈ అప్లికేషన్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి. సో మీ నేమ్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు స్లాట్ అనాలిసిస్ అనేది చాలా క్విక్గా ఈజీగా మీకు అక్యురేట్గా తెలిసిపోతుంది స్టూడెంట్స్. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మ్యాథ్స్ సంబంధించి మనకి ఎలా వచ్చింది, ఒక క్వశ్చన్లోనే 2-3 క్వశ్చన్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, అలా అడిగారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు స్టూడెంట్స్. సో చాలా లెంతీగా ఉంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్గా అయితే అయ్యని చెప్పేసి చెప్తున్నారు. ఇంచుమించు 1.5 అవర్ అయితే మ్యాథ్స్కి ఇవ్వాల్సిందే అని చాలామంది అభిప్రాయం చెప్తున్నారు. సో 30 క్వశ్చన్స్ వరకు మాత్రంకి ఈజీ టు మోడరేట్ ఉన్నాయి, 50 క్వశ్చన్స్ మాత్రంకి మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మ్యాథ్స్ అయితే హార్డే వచ్చింది అని చాలామంది చెప్తున్నారు, బట్ మోడరేట్ టు హార్డ్ మ్యాథ్స్ అయితే మాత్రంకి. ఫిజిక్స్ చూసుకుంటే మాత్రంకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఫార్ములా వేస్తే క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు. మ్యాథ్స్ కూడా ఫార్ములా వేస్తే క్వశ్చన్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. కాబట్టి ఫార్ములాస్ చదువుకోండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు. దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్. ఫార్ములాస్ ట్రిక్స్ కానీ అంటే ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఫిజిక్స్ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అవి చూసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి స్టూడెంట్స్, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు చాలా హెల్ప్ అవుతాయి. సో 40 క్వశ్చన్స్ గాను ఫిజిక్స్లో అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే 7 క్వశ్చన్స్ వరకు మనకి ఈజీగానే ఉన్నాయి స్టూడెంట్స్. ఈజీగా ఉన్నాయి సార్, ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 7 క్వశ్చన్స్ వరకు మనం చేయగలుగుతాము, ఫార్ములాస్ చూసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం అయితే చెప్పారు స్టూడెంట్స్. 10 క్వశ్చన్స్ వరకు అయితే మోడరేట్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ మాత్రంకి టఫ్గానే వచ్చాయి అని చెప్పేసి స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ అభిప్రాయం అయితే ఎక్స్ప్రెస్ చేశారు స్టూడెంట్స్. గమనించండి, ఇది మాత్రం నోట్ చేసుకోండి స్టూడెంట్స్. 25-23 క్వశ్చన్స్ వరకు కూడా టఫ్గానే క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే మాత్రంకి కొన్ని క్వశ్చన్స్ దాదాపుగా 15-20 క్వశ్చన్స్ మాత్రంకి ఈజీగా ఉన్నాయి, ఓకే. అండ్ మిగతా 20 క్వశ్చన్స్ వరకు మోడరేట్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే టఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయితే చెప్పారు స్టూడెంట్స్. సో ఇది అయితే టాపర్కి మాత్రమే ఎన్ని మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా 160కి గాను టాపర్ అనే వాళ్ళు ఎవరైనా సరే 140 వరకు అంటే 140 మార్క్స్ వరకు వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. 135 to 140 వరకు టాప్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. యావరేజ్గా చూసుకుంటే మాత్రంకి ఒక 75 మార్క్స్ వరకు మనకి యావరేజ్గా క్వశ్చన్స్ అటెండ్ చేయగలుగుతారు. ఈ పేపర్లో నాకు తెలిసినంతవరకు అయితే 65 మార్క్స్కే 10K ర్యాంక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. 65-68కి లేకపోతే అట్లీస్ట్ 70 మార్క్స్కి మనము 10K ర్యాంక్ ఈజీగా ఈ పేపర్లో కొట్టచ్చు. సో కొంతవరకు అయితే పేపర్ వచ్చేసరికి హార్డే వచ్చింది. హార్డ్ అంటే హార్డ్ అని చెప్పలేము, మోడరేట్ టు హార్డ్ వర్క్ అయితే ఈ పేపర్ అయితే వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ పేపర్ ఇంకొంచెం హార్డే ఉంటుంది కానీ ఈజీ అయితే ఉండదు. సో ఈజీ అని ఎక్స్పెక్ట్ చేయకండి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ మనం అన్ని పేపర్స్ వచ్చిన తర్వాత అన్ని అనాలిసిస్ కలిపి ఒక పేపర్ చేస్తాము. ఏ పేపర్ హార్డ్ వచ్చింది, ఏ పేపర్ ఈజీ వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి, లేదా మీరు మిస్ అయిపోతారు స్టూడెంట్స్. సో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేట్ చేయకండి, అండ్ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.